నమస్కారం, బీటీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తమ ప్రభుత్వంలో అత్యాధునిక విద్యను అందించడానికి కృషి చేస్తున్నామని సీఎం చంద్రబాబు వ్యాఖ్య. మన్యం జిల్లా బామినిలో మెగా పీటీఎం 3.0 కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చదువులో వెనుకబడిన పిల్లల విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టామని సీఎం వెల్లడి. తల్లిదండ్రుల కంటే ఉపాధ్యాయులే విద్యార్థుల్ని ఎక్కువగా ప్రభావితం చేస్తారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెల్లడి. విద్యార్థుల్ని భవిష్యత్తు కోసం తయారు చేసే బాధ్యత ఉపాధ్యాయులదేనని వ్యాఖ్య. భవానీపురం జోచీనగర్లో కూల్చిన 42 ఫ్లాట్ల కుటుంబాలను పరామర్శించిన వైసీపీ నేతలు. రాక్షస కాండల జోచీనగర్లో ఇళ్లను కూల్చివేశారని ఆరోపణ. దుర్గమ్మను దర్శించుకున్న కన్నడ నటుడు సూపర్ స్టార్ శివరాజ్ కుమార్. రాజకీయాల్లో విలువలు కలిగిన రాజకీయ నాయకుడు గుమ్మడి నర్సయ్య బయోపిక్ లో నటిస్తున్నట్లు వెల్లడించిన శివరాజ్ కుమార్. మంచి దర్శకుడు దొరికితే చంద్రబాబు నాయుడు బయోపిక్ లో కూడా నటిస్తానని స్పష్టీకరణ. తమ ప్రభుత్వ అత్యాధునిక విద్యను అందించడానికి కృషి చేస్తున్నామని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఆ దిశగా ఉపాధ్యాయుల్లో నైపుణ్యం పెంపొందించడానికి విదేశాల్లో శిక్షణ ఇస్తున్నామని వివరించారు. మన్యం జిల్లా బామినిలో మెగా పీటీఎం 3.0 కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. చదువులో వెనుకబడిన పిల్లల విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టామని సీఎం వ్యాఖ్యానించారు. ప్రతిభ గల విద్యార్థులని ప్రోత్సహించడానికి షైనింగ్ స్టార్స్ కార్యక్రమం ప్రవేశపెట్టామని పేర్కొన్నారు. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చదివారని, రాష్ట్రంలోని విద్యార్థుల్ని కూడా అదే స్థాయికి తీసుకువెళ్లాలని సూచించారు. లోకేష్ కోసం తానెప్పుడు స్కూల్కి వెళ్లలేదని చెప్పుకొచ్చారు. ఏపీ విద్యాశాఖలో నూతన వరవడి సృష్టించానని లోకేష్ అన్నారని, ఈ విషయంలో తాను ఆశీర్వదించానని పేర్కొన్నారు. ఏపీ వ్యాప్తంగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ ని శుక్రవారం నిర్వహించారు. తమ ప్రభుత్వంలో అత్యాధునిక విద్యను అందించడానికి కృషి చేస్తున్నామని వ్యాఖ్యానించారు. ఆ దిశగా ఉపాధ్యాయుల్లో నైపుణ్యాలు పెంపొందించడానికి విదేశాల్లో శిక్షణ ఇప్పిస్తున్నట్లు తెలిపారు. వారి ద్వారా దశలవారీగా ఉపాధ్యాయులు అందరికీ ప్రపంచ స్థాయి విద్యపై శిక్షణ ఇస్తామని తెలిపారు. గతంలో ఉపాధ్యాయులని అనేక వేధింపులకి గురిచేశారని ప్రస్తావించారు. కూటమి ప్రభుత్వంలో ప్రభుత్వ ఉపాధ్యాయులను గౌరవించడమే ప్రథమ కర్తవ్యంగా పెట్టుకున్నామని పేర్కొన్నారు. ప్రజల్ని ఆస్తిగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రపంచంలో అన్ని దేశాల్లో జనాభా తగ్గిపోయే పరిస్థితి, ఏజింగ్ ప్రాబ్లం పెరిగే పరిస్థితి వచ్చినప్పుడు భవిష్యత్తులో పిల్లలు ఎక్కువ ఉండే దేశం, అదే మరి యంగ్ ఎనర్జెటిక్ గా పనిచేసే దేశం భారతదేశం అవుతుంది. వాళ్ళు గాని తీర్చిదిద్దితే నాకే ఆశ్చర్యం వేసింది. ఇప్పుడు అక్కడ పోయినప్పుడు లోపల చూశాను, వాళ్ళ నాలెడ్జ్ చూశాను. వాళ్ళ దగ్గర నేను నేర్చుకునే రోజు తొందరలో వస్తుందని నా భావన. అంత నాలెడ్జ్ మన పిల్లలకు ఉంది. వీళ్ళకి గాని సాన పెడితే ప్రపంచాన్నే శాసిస్తారని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈసారి మెగా పీటీఎం లక్ష్యం ఫౌండేషన్ లిటరసీ న్యూమరసీ FLN అంటే ఏదో చదివేశాం పై తరగతికి అప్గ్రేడ్ అయిపోయాం అన్నట్టుగా కాకుండా అన్ని సబ్జెక్టులో బేసిక్ పట్టు సాధించేలా బలమైన పునాదేసే కార్యక్రమం ఇది. అందుకే విద్యార్థుల్ని స్కై, మౌంటైన్, స్టీమ్ అనే 3 వర్గాలుగా స్థాయిలుగా వర్గీకరిస్తున్నారు. మీ పిల్లల బలహీనతలు ఎక్కడున్నాయి, వారి బలమేంటి, అదే సమయంలో వారిని ఏ విధంగా మళ్లీ ట్రైనింగ్ చేయాలి అనే విషయానికి ఇక్కడ శ్రీకారం చుట్టారు. విలువలు లేకపోతే సంపద వృధా. తల్లిదండ్రుల్ని గౌరవించలేని సంస్కారం మనం ఈ విద్య ద్వారా ఇస్తే అది లాభం లేదు. ఈ రోజు మనం గుర్తుపెట్టుకోవాలి, తల్లి తండ్రి కష్టపడతారు, గురువు చదువు చెప్తాడు. కానీ పిల్లలు ఈ రోజు మనం చూస్తే ఈ యొక్క ఫాస్ట్ లైఫ్ లో, ఆధునిక ప్రపంచంలో ఎక్కడికక్కడ విలువల పతనమైపోయి మెటీరియలిస్టిక్ హ్యాపీనెస్ కి వెళ్లిపోయి కడాన ఎవరైతే మనల్ని పెంచి పోషిస్తారో వాళ్ళని కూడా చూసుకోలేని పరిస్థితి వచ్చింది. అందుకే ఈ రోజు నేను ఆలోచించింది, నాకు ఒక ఆలోచన వచ్చింది. ఏ విధంగా భవిష్యత్తులో ఈ రాష్ట్రాన్ని విలువలతో కూడిన సమాజాన్ని ముందుకు తీసుకుపోవాలి. ఈ రోజు కోటేశ్వరరావు గారిని పెట్టాం. చాలా బ్రహ్మాండంగా ఆయన పనిచేసే పరిస్థితికి వచ్చారు. ఒకప్పుడు మీరు చూస్తే 45 యాప్లు పెట్టారు. టీచర్ పని 24 గంటలు అదే పని చేసేవాడు. ఇప్పుడు సింపుల్ గా ఒక డాష్ బోర్డు తీసుకొచ్చాం, ఒకే సింపుల్ యాప్ తీసుకొచ్చాం. ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేసే పరిస్థితి వచ్చింది. మొదలు తరగతి నుంచి మీ జీవితంలో సెటిల్ అయ్యే వరకు అపార్ లింక్ తో విద్యార్థుల భవిష్యత్ అంతా కూడా పెడతాం. దీనివల్ల మీ క్యారియర్ ని ఏ విధంగా బిల్డప్ చేయాలో, ప్రపంచంలో జరిగే మార్పులు చేర్పులు ఇవన్నీ అధ్యయనం చేసుకుని
మిమ్మల్ని బెస్ట్ స్టూడెంట్స్. తల్లిదండ్రుల కంటే ఉపాధ్యాయులే విద్యార్థులను ఎక్కువగా ప్రభావితం చేస్తారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. విద్యార్థులను భవిష్యత్తు కోసం తయారు చేసే బాధ్యత ఉపాధ్యాయులదేనని అన్నారు. చిలుకలూరుపేట ఉపాధ్యాయులు తల్లిదండ్రుల సమావేశంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. కూటమి ప్రభుత్వంలో ఉపాధ్యాయులు తల్లిదండ్రుల సమావేశానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. ఇలాంటి సమావేశాలు నిర్వహించాలన్న మంత్రి లోకేష్ ఆలోచన అద్భుతమని డిప్యూటీ సీఎం ప్రశంసించారు. మైలవరపు కృష్ణతేజ తాత గుండయ్య పేరుతో కూడలి ఉండటం ఆయన సేవ నిరతిని గుర్తు చేసిందని తెలిపారు. అప్పట్లో పెద్దలు పాఠశాలలకి స్థలాలు ఇచ్చేవారని, కానీ ఇప్పుడు కొందరు స్థలాలు లాక్కుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేరళలో తల్లిదండ్రుల సంఘాలు చాలా బలంగా ఉంటాయని, క్రియాశీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. ఇలాంటి సమావేశాల కారణంగా పిల్లలు బలబలాలు తెలుసుకునే అవకాశం ఉంటుందని చెప్పారు. గురువును దైవంగా భావించే అరుదైన సంస్కృతి మనదని, తల్లిదండ్రుల కంటే ఉపాధ్యాయులే మనల్ని ఎక్కువగా ప్రభావితం చేస్తారని అన్నారు. అలాగే ఒక డైనమో ద్వారా విద్యుత్ ఉత్పత్తి ఎలా జరుగుతుంది, ఇవన్నీ చాలా గొప్పగా వివరించారు. వీళ్ళని అబ్దుల్ కలాం గారిలా ఊహించుకోండి. మన చిన్నపాటి చిలకలూరుపేటలో పిల్లలు ఇలా చదివి ఈ రోజున చాలా అద్భుతమైన మేధస్సు చూపించారు. జుబేదా కానీ రిహానా కానీ. వీళ్ళని రేపొద్దున పిల్లలు చదువుకున్నారు, కాలేజ్ అయిపోయింది. అలా కాకుండా ఈ రోజు ఉన్న వీళ్ళ లేటెంట్ టాలెంట్, నిర్లిప్తంగా నిగూఢంగా ఉన్న ఈ శక్తిని, ఈ వైజ్ఞానికమైన మేధస్సు ఉన్న ఈ పసి మనసులు, టెండర్ బ్రెయిన్స్ని మనం నర్చర్ చేయగలిగితే ఇది దేశానికి ఎంత ఉపయోగపడుతుందో మనం ఊహించుకోగలం. ఇది తల్లిదండ్రులు కూడా ఒకటే ఏరియాలో ఉంటే మీరు ఒక లైబ్రరీ, చిన్న చిన్న లైబ్రరీస్ పెట్టుకోండి. అలాగే కూటమి నాయకులు కూడా, జనసేన నాయకులు కూడా ప్రత్యేకించి పిల్లలకి, మీరు పొద్దున పిల్లల ఓట్లు కావాలనుకున్న పిల్లలకి మీరు ఏం చేయకుండా ఓట్లు ఎలా అడుగుతారు మీరు అందరూ. అందుకని పిల్లలకి ఏదైనా కనీసం లైబ్రరీస్ లాంటివి మీరు పెట్టండి, నాకు మొబైల్ లైబ్రరీస్ లాంటివి. అందుకని నేను నా సైడ్ నుంచి మీ లైబ్రరీని, నేను ఈ స్కూల్ని నడిపితే ఎలా ఉంటుందో అలాంటి లైబ్రరీ మీకు నేను మంచి పుస్తకాలు పంపిస్తాను మీకు. అది ఇంగ్లీషు, అలాగే మీకు 3 భాషలు వచ్చు. మీకు ఆ 3 భాషలకు సంబంధించి మీకు ఒక హిందీలో మీకు రామ్ధారి సింగ్ దినకర్ లాంటి ఒక గొప్ప రాష్ట్ర కవిని మీకు చదివేలాగా ఒక హిందీ పుస్తకాలు, తెలుగు పుస్తకాలు, మంచి ఇంగ్లీష్ పుస్తకాలు, ఇవన్నీ నేను మీకు సెలెక్ట్ చేసి ఒక దాదాపు ఒక నాకు బడ్జెట్ తెలియదు కానీ అంటే మీ లైబ్రరీ నిండిపోయేంత పుస్తకాలను కొత్త బీరువాలు కూడా పంపిస్తుంది. ఒకటే ఏరియా ఇందాక చెప్తుంది ఏంటంటే మాకు స్కూల్కి గ్రౌండ్ సరిపోవట్లేదు, గ్రౌండ్ లేదు అసలు. ఇంతమంది పిల్లలకి దాదాపు 1600 మంది ఉండేవాళ్ళు. పుల్లారావు గారు చెప్తే ఇప్పుడు 800 మంది పిల్లలు ఉన్నారు, 800 పైచులకే ఉన్నారని చెప్తా ఉంటే అసలు ఇంతమంది పిల్లలు ఆడుకోవడానికి స్థలం లేదు, సరిపోదు. అలాగే లైబ్రరీ చూసాను. సో దీనికి నేను ఎడ్యుకేషన్ మన రంజిత్ భాషా గారిని కూడా నేను రిక్వెస్ట్ ఏంటంటే దీనికి సంబంధించిన ప్లే గ్రౌండ్కి ఏదన్నా పాసిబిలిటీస్ అని ఎక్స్ప్లోర్ చేయవలసిందిగా కోరుకుంటాం. ఇందాక చెప్తుంది ఏంటంటే మాకు స్కూల్కి గ్రౌండ్ సరిపోవట్లేదు, గ్రౌండ్ లేదు అసలు. ఇంతమంది పిల్లలకి దాదాపు 1600 మంది ఉండేవాళ్ళు. పుల్లారావు గారు చెప్తే ఇప్పుడు 800 మంది పిల్లలు ఉన్నారు, 800 పైచులకే ఉన్నారని చెప్తా ఉంటే అసలు ఇంతమంది పిల్లలు ఆడుకోవడానికి స్థలం లేదు, సరిపోదు. అలాగే లైబ్రరీ చూసాను. సో దీనికి నేను ఎడ్యుకేషన్ మన రంజిత్ భాషా గారిని కూడా నేను రిక్వెస్ట్ ఏంటంటే దీనికి సంబంధించిన భవానీపురం జోజీనగర్ లో కూల్చిన 42 ఫ్లాట్ల కుటుంబాలను వైసీపీ నేతలు పరామర్శించారు. రాక్షస కాండల జోజీనగర్ లో ఇళ్లను కూల్చేశారని వారు ఆరోపించారు. డిసెంబర్ 31 వరకు సుప్రీంకోర్టులో గడువు ఉన్నా కూడా అధికార మతంతో ఇళ్లను కూల్చివేశారని మండిపడ్డారు. ప్రజాప్రతినిధులు, అధికారులు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆరోపణలు గుప్పించారు. స్థానిక జోజీనగర్లోని 42 ఫ్లాట్లలోని కూల్చిన ఇళ్లను శుక్రవారం నాడు వైసీపీ నేతలు పరిశీలించి బాధితుల్ని కలిసి పరామర్శించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, పశ్చిమ వైసీపీ ఇన్ఛార్జి వెల్లంపల్లి శ్రీనివాసరావు, జిల్లా పార్టీ అధ్యక్షులు దేవినేని అవినాష్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి గురువారం నాడు పరిశీలించి బాధితుల్ని పరామర్శించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి వెల్లంపల్లి మాట్లాడుతూ రాక్షస కాండల జోజీనగర్లో ఇళ్లను కూల్చివేశారని, ఇంటిలో మనుషులున్న బలవంతంగా వాళ్ళని బ్లేడ్ బ్యాచ్ రౌడీలను బయటకు లాగేసినట్లు పోలీసులు లాగేశారని, వాళ్లను భయభ్రాంతులకి గురిచేశారని ఆరోపించారు. డిసెంబర్ 31 వరకు సుప్రీంకోర్టు గడువు ఉందని, అయినా అధికారం మదంతో రెచ్చిపోయారని మండిపడ్డారు. ఎంపీ, ఎమ్మెల్యేలు ఏమైపోయారని ప్రశ్నించారు. ఇల్లు కూల్చడం తప్ప కట్టే చరిత్ర కూటమికి లేదని చెప్పారు. ఎంపీ కేశినేని చిన్ని ప్రమేయం లేకపోతే ఇప్పటిదాకా ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు.
అలాగే బాధితులందరికీ మాజీ సీఎం జగన్ అండగా ఉంటారని వైసీపీ తరపున బాధితులకి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. నారా లోకేష్ జనసేన కార్యాలయాలకు వెళ్లి చెప్పుకున్నా పట్టించుకోలేదని అన్నారు. బాధితులందరినీ వచ్చే వారం జగన్ ను కలుస్తామని, న్యాయపరంగా వెళ్లాలా లేక రాజకీయ పరంగా ఎదుర్కోవాలా అనే దానిపై చర్చిస్తామని తెలిపారు. తెల్లవారుజామున వచ్చి ఇంట్లో మనుషులు ఉన్నప్పటికీ కూడా, చర్చిలో ప్రేయర్ జరుగుతున్నప్పటికీ కూడా చిన్నపిల్లలతో ప్రెగ్నెన్స్తో ఇంట్లో లోపల ఉంటే బలవంతంగా వాళ్ళందరినీ కూడా ఏమాత్రం టైం ఇవ్వకుండా, ఏమాత్రం కొంచెం కూడా టైం ఇవ్వకుండా బలవంతంగా వాళ్ళని పోలీసులు, బ్లేడ్ బ్యాచ్, అదేవిధంగా రౌడీలను చాలామందిని తీసుకొచ్చి ఇక్కడికి వాళ్ళ ద్వారా రౌడీజం చేసి అందరినీ కూడా భయభ్రాంతులు చేసే విధంగా నిష్పక్షపాతంగా, చాలా ద్రోహంగా, చాలా కర్కోటంగా ఈ బిల్డింగ్లు పడేయడం జరిగింది. వీళ్ళందరికీ కూడా నవంబర్ 4నే డిసెంబర్ 31 వరకు కూడా వాళ్ళకి వ్యవధి ఇచ్చారు సుప్రీంకోర్టు నుంచి. రాజకీయాల్లో విలువలు కలిగిన రాజకీయ నాయకుడు గుమ్మడి నరసయ్య బయోపిక్ లో నటిస్తున్నట్లు కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ తెలిపారు. మంచి దర్శకుడు దొరికితే చంద్రబాబు నాయుడు బయోపిక్ లో కూడా నటిస్తానని చెప్పారు. ప్రజలకు నరసయ్య చేసిన సేవలు తెలియజేయాలనే ఉద్దేశంతోనే హీరోగా ఈ చిత్రంలో నటిస్తున్నానని చెప్పారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ దర్శించుకున్నారు. ఆలయ చైర్మన్ బొర్ర రాధాకృష్ణ, ఆలయ అధికారులు ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అమ్మవారి దర్శనం అనంతరం వేద ఆశీర్వచనం అందచేసి అమ్మవారి చిత్రపటం, ప్రసాదం అందచేయడం జరిగింది. విలువలతో కూడిన నాయకుడి జీవిత కథలో నటించడం గర్వంగా ఉందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. మంచి దర్శకుడు దొరికితే చంద్రబాబు నాయుడు బయోపిక్ లో ఆయన పాత్ర పోషించడానికి సిద్దమని తెలిపారు. రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది చిత్రంలో కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నట్లు చెప్పారు. కన్నడ ప్రజల మాదిరిగానే తెలుగు ప్రేక్షకులు తనను ఆదరిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం దర్శకుడు పరమేశ్వరన్ యుగాలే మాట్లాడుతూ మాజీ శాసనసభ్యులు గుమ్మడి నరసయ్య పేద ప్రజల సంక్షేమానికి, పేద ప్రజల సమస్యల పరిష్కారానికి అలుపెరగని పోరాటం చేసిన ఒక గొప్ప వ్యక్తిని, ఆ వ్యక్తి జీవిత కథను నేటి తరానికి తెలియజేసేందుకే ఆ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు తెలియజేశారు. శివరాజ్ కుమార్ కు తాను చెప్పిన బయోపిక్ లైన్ నచ్చడంతో ఈ చిత్రంలో హీరోగా నటించేందుకు అంగీకరించడం తనకెంతో సంతోషాన్నిచ్చిందని తెలియజేశారు. అలాగనే శివరాజ్ కుమార్ ను హీరోగా ఎంపిక చేయడంలో ఏ విధమైన కాంట్రవర్సీ లేదని, సున్నితమైన కథ నచ్చడంతోనే ఆయన హీరోగా నటించేందుకు అంగీకరించారని తెలియజేశారు. బతుకున్న వ్యక్తి బయోపిక్ ని తీయాలని ఉద్దేశంతోనే తన గుమ్మడి నరసయ్య జీవిత చరిత్రను ఎంచుకున్నట్లు పేర్కొన్నారు. రేపు పాల్వంచ్లో ప్రజల సమక్షంలో ఈ చిత్ర షూటింగ్ ఘనంగా ప్రారంభిస్తున్నామని పేర్కొన్నారు. ఫస్ట్ టైం తెలుగులో హీరోగా ఫస్ట్ టైం చేస్తున్నాను. ఫస్ట్ శాతకర్ణిలో ఒక సాంగ్ చేస్తాను. బాలయ్య బాబు 100 ఫిల్మ్లో ఒక సాంగ్ చేశాను. తర్వాత ఇప్పుడు పెద్దిలో ఒక స్పెషల్ రోల్ చేస్తున్నా, రామ్ చరణ్ కూడా. ఇప్పుడు ఫస్ట్ టైం తెలుగులో స్ట్రైట్గా ఒక బయోపిక్ ఫిల్మ్ చేస్తున్నాను. పరమేష్ డైరెక్ట్ చేస్తున్నారు. గుమ్మడి నరసయ్య అని ఒక బయోపిక్ చేస్తున్నాను ఫస్ట్ టైం. అండ్ బిఫోర్ దట్ ఇప్పుడు ఫస్ట్ టైం ఇప్పుడు విజయవాడ వచ్చాను. దెన్ వి కేమ్ టు దిస్ టెంపుల్, కనకదుర్గా దేవి టెంపుల్. అండ్ సో వెరీ పాజిటివ్ వెన్ వి కేమ్. ఇక్కడ ఆ గాడెస్ చూస్తే మంచి ఒక పాజిటివ్ వైబ్స్ ఉంది. ఇప్పుడు రేపు ముహూర్తుంది. ఆ పాజిటివ్ వైబ్స్ తీసుకుని ఇప్పుడు ఈ ఫిల్మ్ స్టార్ట్ చేస్తున్నారు. త్రూ పరమేష్ గారు డైరెక్ట్ చేస్తున్నారు. సో వెరీ హ్యాపీ అబౌట్ ద ఫిలిం. అండ్ ఒక మంచి మనిషిని ఒక స్టోరీ చేసేందుకే నాకు భాగ్యం ఉంది. అందుకే దేవుడు ఇచ్చారు మాకు. ట్రై చేస్తున్నాను. ఐ హోప్ ఎవ్రీబడి విల్ లైక్ ద ఫిలిం. పెద్ది స్పెషల్ రోల్ అండి. స్పెషల్ రోల్ అని చెప్పాను కదా, స్పెషల్ చాలా బాగుంటుంది. వెరీ గుడ్. బాలయ్య బాబు అక్కడ కాంబినేషన్ లేదు. శాతకర్ణి కాంబినేషన్ సపరేట్ సాంగ్ అండి. అది చాలా బాగుంది. మోర్ లైక్ ఎ బ్రదర్ అండి, మోర్ లైక్ ఎ ఫ్యామిలీ, వెరీ క్లోజ్ అండి. సూపర్ అండి. నేను అనుకోలేదండి ఇంత పెద్ద సిటీ ఉంటుంది నేను అనుకోలేదు. సార్, గుమ్మడి నరసయ్య గారి కథనే మీరు ఎందుకు ఎంచుకున్నారు? ఒక హ్యూమానిటీ ఉందండి. హ్యూమానిటీ ఉంది.
చాలా మంచి ఈరోజు కావాలండి. ఈరోజు అలాగా హ్యుమానిటీ ఉండాలని నాకు అనిపిస్తుంది. అందుకే ఈ స్టోరీలో చాలా ఎమోషన్ దెన్ రెస్పాన్సిబిలిటీ ఉంది. ఎందుకు మీరు సిన్సియర్గా ఉండాలి, ఎవరికోసం ఉండాలి అని ఎలా సిన్సియర్గా ఉంది. సార్ ఇంకో క్వశ్చన్, ఇప్పుడు ఆయన తీసుకున్నారు రసయ్య గారి, అలాగే ఇక్కడ ఏపీ సీఎం చంద్రబాబు కూడా అలాగే రాజకీయంలో కానీ ప్రజా సమస్యలు ఆయన బయోపిక్లో అయినా నటించే అవకాశం ఉందా? మంచి డైరెక్టర్ వచ్చి మీకు అది చెప్పారు. ఇప్పుడు ఫస్ట్ టైం ఇప్పుడు చేస్తున్నానండి, చూస్తామండి. తర్వాత అప్పుడు వస్తే చూస్తాం. సార్ అన్ని పిక్చర్ల కన్నా ఈ పిక్చర్ ఎలా ఉంటుంది? అన్ని పిక్చర్ల కన్నా ఈ పిక్చర్ ఎలా ఉంటుంది? సేమ్ ఫిల్మ్ అలాగే ఉంటాను 100%. హివ్రాలే మాజీ ఎమ్మెల్యే ఎక్స్ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య గారు ఇల్లందు నుంచి 5 సార్లు శాసనసభకు ఎన్నికయ్యారు. 1983 దగ్గర నుంచి 2009 వరకు కంటిన్యూస్గా ఇనామైజ్గా గెలిచారు. మధ్యలో ఒకసారి 1994 నుంచి 1999 వరకు ఒక చిన్న సంఘటన జరిగింది. సార్ మీరు అందరూ అడుగుతున్నారు కదా, గుమ్మడి నరసయ్య గారు ఇంతమంది నాయకులు ఉన్న తర్వాత గుమ్మడి నరసయ్య గారు కథ ఎందుకు చూస్ చేసుకున్నారని. సరే నేను క్వశ్చన్ అడిగాను సార్ రాజకీయం అంటే ఏంటని. మనం బతకడం కోసం రాజకీయాలకు రావద్దు, మనం నమ్ముకున్న ప్రజల బతుకులు మార్చడం కోసం రాజకీయాలకు రావాలి. రాజకీయం అంటే ఉద్యోగమో వ్యాపారమో కాదు, ఒక సామాజిక బాధ్యత. మీ అందరూ ఒక్కసారి ఆలోచించండి సార్, అలా జీతాన్ని సాక్రిఫైస్ చేసి జీవితాల కోసం పనిచేసే వాళ్ళు ఎంతమంది రాజకీయ నాయకులు మన దేశంలో ఉన్నారో మీకు కూడా అర్థమై ఉంటారు సార్. సో ఈ చూస్ చేసుకోవడానికి జనరేషన్కి ఒక కాంట్రిబ్యూషన్గా మా సైడ్ నుంచి నేను ఇవ్వాలనుకున్నాం అనుకున్నప్పుడు ఈ నిర్ణయం తీసుకున్నాం సార్. సార్ ముందుగా కర్ణాటక చక్రవర్తి డాక్టర్ శివరాజ్ కుమార్ గారికి మనం అందరూ కూడా నేను నా సైడ్గా నా సభ్యులందరూ కూడా తల వంచి శిరస్సు వంచి ఆయన నమస్కరిస్తున్నాం సార్. ఎందుకంటే సార్ గొప్ప కథలు చూస్ చేసుకోవాలంటే గొప్ప మనసు ఉండాలి సార్. ఫస్ట్గా అలాంటి గొప్ప మనసు రాజ్ కుమార్ సార్ ఫ్యామిలీకి ఎంటర్ ఫ్యామిలీలో ఉండే వాళ్ళందరికీ అది ఉంది సార్. సార్ తెలుగు ప్రజలు ఏ రకంగా ఆదరించారనేది మీరు రీసెంట్లీ మీరు చూసుంటారు సార్. మోషన్ పోస్ట్ ఒకటి లాంచ్ చేశాము గుమ్మడి నరసయ్య గారిది. సార్ యావత్ దేశమంతా కూడా తిరిగి చూసేలాగా చేయడానికి బలమైన కారణం కూడా ఏమైందంటే సార్ కథకి ఆ మూలాలకి నోవాటెల్ వరుణ్ లో మహిళల కోసం డిసెంబర్ 5, 6, 7 తేదీల్లో హై లైఫ్ జ్యువెలరీ ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నారని, ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని నటి ఆశు రెడ్డి కోరారు. ఇండియాలోని టాప్ బ్రాండ్ ను ఒక వేదికపైకి తీసుకువచ్చి అత్యంత అందమైన గోల్డ్, సిల్వర్, డైమండ్ జ్యువెలరీ సెట్లను ప్రదర్శించి మరియు విక్రయం కోసం అందుబాటులో ఉంచడం జరిగిందని అన్నారు. విజయవాడలోని నోవాటెల్ వరుణ్ లో హైలైఫ్ జ్యువెలర్స్ ఎగ్జిబిషన్ ఘనంగా ప్రారంభమైంది. నటి ఆశు రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రదర్శనను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆశు రెడ్డి మాట్లాడుతూ హైలైఫ్ జ్యువెలర్స్ వారు ఇండియాలోని టాప్ బ్రాండ్స్ ని ఒకే వేదికపై తీసుకువచ్చి అత్యంత అందమైన గోల్డ్, సిల్వర్, డైమండ్ జ్యువెలరీ సెట్స్ ని ప్రదర్శన మరియు విక్రయం కోసం అందుబాటులో ఉంచడం ఎంతో ప్రత్యేకమని తెలిపారు. ఈ ఎగ్జిబిషన్ డిసెంబర్ 5, 6, 7 తేదీలో జరుగుతుందని, మహిళలు తప్పకుండా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ఆమె కోరారు. హైలైఫ్ ఎగ్జిబిషన్ ఎప్పుడూ ప్రత్యేకమైనది. దేశంలోని అత్యుత్తమ బ్రాండ్స్ ని ఎంపిక చేసి ప్రత్యేకమైన మాస్టర్ పీసెస్ ని అందించడమే దీనికి కారణమని అశురెడ్డి పేర్కొన్నారు. ఆమెకి డైమండ్ జ్యువెలరీ అంటే ఎంతో ఇష్టమని, ముఖ్యంగా చందుబాయ్ స్టోర్ నుంచి కొనుగోలు చేస్తూ ఉంటానని ఈ సందర్భంగా తెలిపారు. అందరికీ నమస్కారం. దిస్ ఈస్ Dominic from High Life Exhibition. We are delighted to be back in Vijayawada with this specialized jewelry, fine jewelry exhibition called High Life Jewels. We have renowned jewelry brands. Brands are showcasing their latest wedding and trending collection over here. We are over 100 the renowned reputed jewelry brands are showcasing this edition. Right from the real jewelry, diamond jewelry, right, traditional to contemporary to even we have a silver and gems collection too. So it's a complete jewelry trending showcase. As you know that abhi shaadiyon ko season hai, festive season bhi hai, so keeping in mind that most of the jewelers are showcasing the trending and jewelry wedding jewelry collections. So it's just not a wedding, it's for all the occasions. So it's a complete jewelry wedding exhibition happening over here. We invite all the fashion enthusiasts to visit and explore this trending showcase over here. It's happening at 567 Vijayawada. Vijayawada special people andarki namaskaram. A big hi and hello to all my friends of Vijayawada. Nenu mi Ashu Reddy, and firstly I'm very happy ఇక్కడ ఉన్నందుకు ఈరోజు, బికాజ్ అందరికీ తెలుసు అండ్ ముఖ్యంగా ఆడవాళ్ళకి ఏం కావాలి అనేది హై లైఫ్ జ్యువెలర్స్ వాళ్ళు ఆ పాయింట్ని స్ట్రాంగ్గా పట్టుకొని టాప్ మోస్ట్ బ్రాండ్స్ ఆఫ్ ఇండియా అందరూ ఇక్కడికి వచ్చి వాళ్ళ మాస్టర్ పీసెస్ని ఈరోజు డిస్ప్లేలో పెట్టారు. అండ్ డిస్ప్లేలో పెట్టడమే కాదు, సేల్కి కూడా పెట్టారు. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మాస్టర్ పీస్
ఆఫ్ టుడేస్ జ్యువెలరీ. సో చాలా చాలా అందమైన జ్యువెలరీ సెట్స్ అండ్ గోల్డ్, సిల్వర్, డైమండ్ ఏం కావాలంటే అది అన్ని హైలైఫ్ జ్యువెలర్స్ వాళ్ళు 5th, 6th and 7th of December నోవోటెల్ వరుణ్ విజయవాడలోని ఇక్కడ ఈ ఎగ్జిబిషన్ చేయడం జరుగుతుంది. సో ఈ ఎగ్జిబిషన్ తప్పకుండా మిస్ అవ్వకండి. ఎందుకంటే ఎక్కడో చాలా దూరంగా మనం ఏం కావాలన్నా సరే ఢిల్లీ కానీ, క్యాల్కటా కానీ, లేకపోతే ఇక్కడున్న వాళ్ళు హైదరాబాద్ కానీ వెళ్ళాలి. సో టాప్ మోస్ట్ బ్రాండ్స్ అందరినీ తీసుకొచ్చి కలెక్టివ్గా స్పెషల్గా ఇక్కడ కొన్ని స్టాల్స్ పెట్టడం జరిగింది. సో చాలా ఎక్స్క్లూజివ్గా ఉన్నాయి జ్యువెలరీ సెట్స్ అయితే మాత్రం చాలా చాలా ఎగ్జైటింగ్గా ఉంది. అండ్ హ్యాపీ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ ఎగ్జిబిషన్. డు నాట్ మిస్ ఇట్ 5th, 6th and 7th of December at నోవోటెల్ విజయవాడ. మీకు ఎలాంటి జ్యువెలరీ అంటే ఎక్కువ ఇష్టం? ఆడవాళ్ళకి జ్యువెలరీ అంటేనే ఇష్టం అండి. అందులో నా ఫేవరెట్ అయితే డైమండ్స్ అండి. యూజువల్గా నేను ఎక్కువగా కొనేది డైమండ్ స్టోర్, చందుబాయ్ గారి స్టోర్లో. సో వీ హ్యావ్ అ వెరీ గుడ్ బాండ్ ఫ్రమ్ లైక్ ఆల్మోస్ట్ కొన్ని ఇయర్స్ నుంచి. సో విత్ దేర్ రెప్యూటెడ్ మాస్టర్ పీసెస్. అంటే చాలామంది డైమండ్స్ జ్యువెలరీస్ అమ్ముతారు, బట్ దే హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ స్పెషల్లీ అంటే చాలా యూనిక్ ఉంటాయి దట్ యూ విల్ నెవర్ ఫైండ్ ఇన్ ఎనీ అదర్ స్టోర్. సో ఐ ఫీల్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఉమెన్. హైలైఫ్ ఎగ్జిబిషన్లో మీరు వచ్చి పాల్గొనడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా ఎగ్జైటింగ్గా ఉంటుంది. అండ్ హైలైఫ్ ఎగ్జిబిషన్ ఈజ్ ఆల్వేస్ స్పెషల్. అందులో ఈరోజు హైలైఫ్ జ్యువెలర్స్ ఎందుకంటే ఇండియాలో ద టాప్ మోస్ట్ బ్రాండ్స్, ఇండియాలో ఎవరినైనా పిలవచ్చు, బట్ టాప్ మోస్ట్ బ్రాండ్స్ని సెలెక్ట్ చేసి డామినిక్ గారు హీ టుక్ స్పెషల్ ఇంట్రెస్ట్ ఆఫ్ గెటింగ్ ఎవ్రీ మాస్టర్ పీస్. అంటే ప్రతి ఒక్కటి రిపీటెడ్ కలెక్షన్ కాకుండా కొత్తది ఇవ్వాలి జనాలకి అని చెప్పి ఈ ఎగ్జిబిషన్ చేయడం జరుగుతుంది. సో అందుకనే ది డైమండ్ స్టోర్ బై చందుబాయి నుంచి హైదరాబాద్ నుంచి వచ్చాము. ఇవాళ హైలైఫ్ జ్యువెల్స్లో ఇక్కడ ఎగ్జిబిషన్ జరుగుతోంది. ఇవాళ రేపు ఎల్లుండి మీరందరూ తప్పకుండా విజయవాడ నుంచి రావాలని కోరుతున్నాము. వీ హ్యావ్ గివెన్ ది బెస్ట్ మాస్టర్ పీసెస్. వీ హ్యావ్ వెరీ గుడ్ కలెక్షన్ ఫర్ బ్రైడ్స్ అండ్ బ్రైడ్స్ టు బీ. అందరి కోసము మంచి కలెక్షన్ తీసుకొచ్చాము. వెదర్ ఇట్ ఈస్ నెక్లెస్, చోకర్ ఆర్ అ ఫుల్ బ్రైడల్ సెట్. డైమండ్స్లో ఉన్నాయి, అన్ని న్యాచురల్ డైమండ్స్లో. ఇలాంటి కలెక్షన్ మీకు మళ్ళీ రెగ్యులర్గా చూడడానికి దొరకదు. థ్యాంక్ యూ. సో కస్టమైజ్ చేస్తారా సార్ కస్టమర్స్ అభిరుచుల ప్రకారం? మా స్పెషలైజేషనే అదండి. వీ హ్యావ్ అరౌండ్ 64 వెరైటీస్ ఆఫ్ డైమండ్స్ అండ్ న్యాచురల్ డైమండ్స్. అందులో వీ కస్టమైజ్ అకార్డింగ్ టు ద చాయిస్ ఆఫ్ కస్టమర్. అంటే స్పెసిఫిక్గా వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారో అలాగే చేయడం మా స్పెషాలిటీ. అందులో కూడా కస్టమర్ బడ్జెట్ ఆలోచిస్తూ దాని ప్రకారంగా చేయడం మా స్పెషలైజేషన్. విజయవాడ నగరంలో శంబాలా చిత్ర బృందం సందడి చేసింది. ఏ మిస్టికల్ వరల్డ్, ఒక సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ నేపథ్యంలో తీసిన ఈ చిత్రం డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుందని హీరో ఆది తెలిపారు. స్టెల్లా కాలేజీ సమీపంలోని ఏసీటీ ఫైబర్ నెట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హీరో ఆది మాట్లాడుతూ శంబాలా ఒక మిస్టరీ థ్రిల్లర్ గా ఉండి 1980లో ఒక గ్రామంలో ఉల్కాపాతం తర్వాత జరిగిన అతీంద్రియ సంఘటనల చుట్టూ తిరుగుతుందని తెలిపారు. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ఎన్నో చిత్రాలు వచ్చాయని, ఈ చిత్రం వాటన్నిటికీ భిన్నంగా ఉంటుందని చెప్పారు. దర్శకుడు యుగంధర్ ముని చెప్పిన కథ నచ్చి వెంటనే ఈ చిత్రంలో హీరోగా నటించినట్లు తెలియజేశారు. పూర్తి గ్రామీణ నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుందని, ఈ చిత్రానికి సంగీత దర్శకుడు శ్రీచరణ్ పాకాల ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ప్రేక్షకులను ఖచ్చితంగా ఆకట్టుకుంటుందని తెలిపారు. హీరోయిన్ అర్చన పాత్ర సినిమాలకు హైలైట్ గా ఉంటుందని తెలియజేశారు. విజయవాడ నగరం నుంచి తమ ప్రమోషన్స్ ప్రారంభించడం ఆనందంగా ఉందని, దుర్గమ్మ దీవెనలతో ఈ చిత్రం విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలియజేశారు. అనంతరం హీరోయిన్ అర్చన మాట్లాడుతూ ఈ చిత్రంలో ఏ విధమైన అసభ్యకర సన్నివేశాలు ఉండవని, రొమాన్స్ సన్నివేశాలు కూడా లేవని, ఒక సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో సాగుతుందని తెలిపారు. ఖచ్చితంగా ప్రేక్షకులు ఈ చిత్రాన్ని థియేటర్లో మాత్రమే వీక్షించాలని అన్నారు. అనంతరం నటుడు ఇంద్రనీల్ మాట్లాడుతూ తాను తొలిసారిగా వెండితెరపై పహల్వాన్ క్యారెక్టర్లో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలియజేశారు. దర్శకుడు యుగంధర్ ఈ చిత్రానికి ప్రాణం పెట్టి పనిచేశారని అన్నారు. ప్రేక్షకులు ఈ చిత్రాన్ని వీక్షించి తమను ఆదరించాలని కోరారు. అనంతరం నటుడు శివ మాట్లాడుతూ తాను ఇప్పటి వరకు అనేక పాత్రల్లో నటించానని, ఈ చిత్రంలో తన క్యారెక్టర్ ప్రేక్షకులకి ఖచ్చితంగా నచ్చుతుందని అన్నారు. డిసెంబర్ 25న విడుదల కానున్న ఈ చిత్రాన్ని ప్రేక్షకులు వీక్షించి విజయవంతం చేయాలని కోరారు. So we are very happy to collaborate with you all guys. So thank you for supporting a good film like Shambhala. So ఇవాళ యాక్ట్ ఫైబర్ అంటే ప్రతి ఇంట్లోనూ ఆల్మోస్ట్ ఉంది. మా ఇంట్లో కూడా యాక్టే ఉంది. సో ప్రతి ఇంట్లో ఉంది అండ్ వెరీ వాళ్ళు చాలా మంచిది. అంటే ఇంకా వైఫై గురించి చెప్పక్కర్లేదు, వాళ్ళ నెట్ స్పీడ్ గురించి నేను చెప్పక్కర్లేదు. చాలా ఫాస్ట్గా దూసుకెళ్ళిపోతుంది ప్రతి ఇంటికి. సో థ్యాంక్స్ ఫర్ బీయింగ్ అ బ్రాండ్ పార్ట్నర్స్ ఫర్ Shambhala film. And Sachin Garki, so thank you sir, and for the entire team,
అండ్ అలానే చైతన్య హూ మేడ్ ఇట్ పాసిబుల్, థ్యాంక్స్. సో యా, సో మేమంతా, నేను కానీ డైరెక్టర్ కానీ అందరం వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ. సో సినిమా చాలా బాగా వచ్చిందండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ టీజర్కే మంచి రెస్పాన్స్. దుల్కర్ సల్మాన్ గారు ఈ టీజర్ రిలీజ్ చేశారు ఆయన సోషల్ మీడియా హ్యాండిల్స్లో. సో అక్కడి నుంచి అందరూ లాట్ ఆఫ్ పీపుల్ సపోర్టెడ్ దిస్ ఫిల్మ్. అండ్ రీసెంట్గా ట్రైలర్ ప్రభాస్ గారి చేతుల మీదుగా ఈ ట్రైలర్ రిలీజ్ అవ్వడం, ఆయనకి ట్రైలర్ చాలా నచ్చి ఆయన సపోర్ట్ చేయడం, అండ్ వన్స్ ఆయన రిలీజ్ చేసిన వెంటనే టెరిఫిక్ రెస్పాన్స్ వచ్చింది అన్ని చోట్ల. సో చాలా థ్యాంక్స్. అండ్ అవర్ డిజిటల్ పార్ట్నర్స్ ఈ సినిమాకి ఆహా, అండ్ అవర్ శాటిలైట్ పార్ట్నర్స్ జీ. సో అందరూ కూడా ఎవ్రీబడి ఆన్ బోర్డ్ వచ్చారు. అండ్ ఇవాళ థియేట్రికల్ రిలీజ్ December 25th థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నామండి. అండ్ వెరీ బిగ్ రిలీజ్ అవబోతుంది ఈ సినిమా శంబాలా. అన్ని చోట్ల నుంచి మంచి ఎంక్వైరీస్, బిజినెస్ సైడ్ కూడా. సో అది కూడా త్వరలో. And we are so happy to be associated with you. Entire team, so I would love to thank the entire team because Shambhala is so grateful to have you all. And మా సినిమా మీ ట్రైలర్ చూసారు, సో చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. చూసిన ప్రతి ఒక్కరు చాలా బాగుందని చెప్తున్నారు. 1980s బ్యాక్డ్రాప్లో సెట్ చేసిన ఒక సినిమా, చాలా అథెంటిక్గా, చాలా ఆనెస్ట్ ప్రయత్నం అండి. ఒక మిస్టికల్ వరల్డ్ని క్రియేట్ చేశాము. ఆ వరల్డ్లోకి మీ అందరినీ వచ్చే ప్రయత్నమే మా సినిమా. వాస్ట్ క్యాటరింగ్ అండి ఈ జానర్, బికాజ్ ప్రతి ఒక్కరు ఇష్టపడి చూస్తారు. ఇందులో ఏముందా అని చూడ్డానికైనా థియేటర్స్కి వస్తారు. విజువల్లీ, సౌండ్ డిజైనింగ్, ఎమోషన్స్ ప్రతిదీ ఈ సినిమాలో ఉన్నాయి. ఒక ప్రాపర్ ఫుల్ మీల్స్ లాగా మీరు ఈ December 25th ఎంజాయ్ చేయొచ్చు. వాట్ ఐ వుడ్ లవ్ టు సే ఇస్ ప్లీజ్ కమ్ విత్ జీరో ఎక్స్పెక్టేషన్స్ అండ్ యూ వుడ్ నాట్ బీ డిసప్పాయింటెడ్. వెళ్ళేటప్పుడు ఒక మంచి ఎక్స్పీరియన్స్తో, ఒక మంచి థ్రిల్తో మీరైతే వెళ్తారు. అండ్ సైన్స్ అండ్ సూపర్ న్యాచురల్ ఇది ఎప్పుడూ కూడా మీరు వస్తే సైన్స్ సినిమాలు వచ్చాయి లేదా మూఢనమ్మకాల మీద సినిమాలు వచ్చాయి, ఇది రెండు కలిసి రాబోతుంది, విచ్ ఇస్ going to give you spine chilling moments. So definitely it's a theatrical experience cinema. Please mark your calendars, December 25th. So my entire team చాలా ఆనెస్ట్గా ఇష్టపడి కష్టపడి చేసిన సినిమా ఇది. సో మీరందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నాను. అండ్ ఆది గారు, మీరు ఆది గారిని చాలా డిఫరెంట్ అవతార్లు చూస్తారు. అండ్ యూ విల్ ఆల్ బీ సర్ప్రైజ్డ్ ఆయన క్యారెక్టర్ చూసి. ఇంతకు ముందు ఆయన చేసిన సినిమాకి ఈ సినిమాకి యూ విల్ బీ. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు వెల్లడించారు. విద్యార్థులకు ఎటువంటి ఆటంకాలు లేకుండా చదువుకునేందుకు పాఠశాలను తీర్చిదిద్ది మధ్యాహ్న భోజనం డొక్కా సీతమ్మ పేరును అందిస్తూ యూనిఫామ్లు, పాఠ్యపుస్తకాలు, షూలు, నోట్బుక్లు అందజేస్తున్నామని చెప్పారు. 60వ డివిజన్లోని జంజల దక్షిణామూర్తి హై స్కూల్, 63వ డివిజన్ రాజీవ్ నగర్ గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు హాజరై మాట్లాడుతూ ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తు కోసం శక్తి వంచన లేకుండా పనిచేస్తుందని తెలిపారు. పాఠశాలల్ని అద్భుతంగా తీర్చిదిద్దామని అన్నారు. విద్యార్థుల చదువుకి ఆటంకం లేకుండా వారికి కావాల్సిన సౌకర్యాలను ఏర్పాటు చేశామని అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న చేతును ఆసరాగా చేసుకుని విద్యార్థులు బాగా చదువుకొని దేశానికి, రాష్ట్రానికి పేరు తేవాలని అన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగు అన్ని గవర్నమెంట్ స్కూలు, జెడ్పీ స్కూల్స్లో, మున్సిపల్ స్కూల్స్లో జరుపుతూ ఉన్నాం. ఇవాళ ప్రభుత్వ పరంగా ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే పిల్లలందరికీ కూడా అత్యంత ప్రాధాన్యతనిస్తూ వాళ్ళ ఉజ్వలమైన భవిష్యత్తుకి ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తూ ఉంది. ఇవాళ స్కూల్స్ అన్ని బ్రహ్మాండమైన స్థితిలో పెట్టాం. పిల్లలకి మధ్యాహ్నం డొక్కా సీతమ్మ గారి పేరు మీద భోజనాలు పెడుతున్నాం, యూనిఫామ్ ఇస్తున్నాం, టెక్స్ట్ బుక్స్ ఇస్తున్నాం, షూస్ ఇస్తున్నాం, నోట్బుక్స్ ఇస్తున్నాం. ఇంతేకాక ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి తల్లుల ఖాతాలో డబ్బులు వేస్తాను. ఒకళ్ళుంటే ఒకరికి ఇస్తున్నాం, ఇద్దరుంటే ఇద్దరికి ఇస్తున్నాం, ముగ్గురున్నా, నలుగురున్నా, ఐదుగురున్నా సరే వాళ్ళకి డబ్బులు ఇస్తున్నాం. అంటే అన్ని రకాలుగా పిల్లలు చదువుకోవాలి, ఆ చదువుకి ప్రభుత్వం అండగా ఉండాలని సహాయం చేస్తున్నాం, అండగా ఉంటాం. అలాగే ప్రభుత్వ పాఠశాలలో జరుగుతున్నటువంటి విధానాల్ని ఈ మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్ ద్వారా మీటింగులు పెట్టి తల్లిదండ్రులతో వాళ్ళకి మధ్యాహ్నం భోజనం సరిగ్గా అందుతుందా, టాయిలెట్స్ సరిగ్గా ఉన్నాయా, వాళ్ళ ప్రవర్తన ఎట్లా ఉంది, టీచర్లు ఎలా ఉన్నారు, అలాగే పిల్లలు ఏ విధంగా చదువుతున్నారు, అన్ని విషయాలు కూలంకుషంగా చర్చించడం కోసమే ఈ పేరెంట్ టీచర్స్ మీటింగ్ పెట్టాం. ఖచ్చితంగా
భవిష్యత్తులో కూడా గవర్నమెంట్ స్కూల్స్ కార్పొరేట్ స్కూల్స్కి ధీటుగా తలదనేలాగా ఇవాళ తీర్చిదిద్దటమే లక్ష్యంగా పనిచేస్తున్నాం. ఖచ్చితంగా భవిష్యత్తులో బ్రహ్మాండమైనటువంటి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కేటాయించాలని కాపు రిజర్వేషన్ పోరాట సమితిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాపులను ఏకతాటిపై తీసుకువచ్చేందుకు కేఆర్పీఎస్ కృషి చేస్తుందని అన్నారు. అందులో భాగంగా ఈ నెల 14న కేఆర్పీఎస్ ఆధ్వర్యంలో తణుకులో ఆత్మీయ సమావేశం నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమానికి కాము సామాజిక వర్గానికి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, సంఘ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొంటారని చెప్పారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున కాపులు తరలివచ్చి జయప్రదం చేయాలని కోరారు. కాపు రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో శుక్రవారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కన్వీనర్ రావి శ్రీనివాస్, వర్కింగ్ చైర్మన్ మాసా బత్తుల శ్రీనివాసులు పాల్గొని మాట్లాడారు. కాపు రిజర్వేషన్ పోరాట సమితి కాపుల ప్రత్యేక రిజర్వేషన్ కోసం పోరాటం చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాపు సామాజిక వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, అన్ని రాజకీయ పార్టీల నాయకులు, కాపు సంఘాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొంటారని అన్నారు. ఈ సమావేశంలో కాపు రిజర్వేషన్ అంశంపై చర్చ జరుగుతుందని అన్నారు. పెద్ద ఎత్తున కాపులు హాజరై జయప్రదం చేయాలని కోరారు. పేరు ఎర్రంశెట్టి అంజిబాబు, ప్రజా కాపునాడు సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. ఈ రోజున ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏంటంటే కాపు రిజర్వేషన్ పోరాట సమితి వారు కేఆర్పీఎస్ వారు రావు శ్రీనివాస్ గారు రాష్ట్ర కన్వీనర్ గారు తణుకులో సీఎం ఫంక్షన్ హాల్లో తణుకునందు కాపు ఆత్మీయ కలయికని ఏర్పాటు చేశారు. అందరూ కూడా ఈ ఆత్మీయ సమ్మేళనానికి వచ్చి అందరూ జయప్రదం చేయాలని కోరుతా ఉన్నాం. కాపులంతా కూడా ఒక తాటిపై తేవాలనే తన ఉద్దేశంతో ఈ రోజున విద్యార్థుల దగ్గర నుంచి పెద్ద నాయకుల్ని అందరినీ కూడా ఆహ్వానించారు. దీన్ని అందరూ కూడా జయప్రదం చేయాలని మాసాబత్తుల శ్రీనివాస్, నేను ఈ కేఆర్పిఎస్కి రాష్ట్ర వర్కింగ్ చైర్మన్గా పనిచేస్తున్నాను. అలాగే విజయవాడ నుంచి మా ఎర్రంశెట్టి అంజిబాబు గారు, దీనికి కర్మ క్రియ కర్త అన్ని రావి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఇదంతా నడుస్తుంది. కాబట్టి ఈ నెల 14వ తేదీన తణుకులో బ్రహ్మాండమైనటువంటి ఆత్మీయ సమావేశం సుమారు 5,000 మందితో, అది మీరు వనభోజనం అనుకోవచ్చు, లేకపోతే ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేస్తున్నాం. ఆయన శ్రీనివాస్ గారు చెప్పినట్టు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీ వాళ్ళు కూడా ఈ సమావేశానికి ఆహ్వానించడం జరిగింది. వారందరూ కూడా వచ్చి ఒక ఆత్మీయ సమావేశానికి వస్తామని మా అందరికి ప్రామిస్ చేశారు. ఈ రోజు చాలా మంది నాయకులు కూడా విజయవాడలో కలిసాము. వాళ్ళందరినీ కూడా రమ్మన్నాం, తప్పకుండా ఇచ్చేస్తా ఉన్నారు. ఎందుకంటే గతంలో మరి వనభోజనాలు ఉన్న టైంలో చాలా మంది చాలా అసోసియేషన్లు పెట్టుకుంటారు కాబట్టి అప్పుడు టైం ఉండేది కాదు. కాబట్టి అన్ని అయిపోయినాయి. కాబట్టి మాకు ఆత్మీయ సమావేశం లేదా ఇదొక వనభోజనం అనుకుని నెల 14వ తారీఖున జరిగింది. ఈ యొక్క మా యొక్క ఆత్మీయ సమావేశానికి మద్దతుగా మరి వివిధ రాజకీయ పార్టీలకు చెందినటువంటి ప్రజాప్రతినిధుల్ని, అదేవిధంగా బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి సంఘ నాయకులను కూడా మేము ఆహ్వానించడం జరిగింది. ఈ యొక్క సమావేశం ద్వారా మా యొక్క డిమాండ్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లటమే మా యొక్క ప్రధాన ఎజెండాగా మరి రాష్ట్ర స్థాయి సమావేశం తణుకులో సీఎం కన్వెన్షన్లో మరి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క సమావేశాన్ని జయప్రదం చేయాలని కాపు సంఘాలకి, అదేవిధంగా కాపు సమాజానికి కూడా విజ్ఞప్తి చేస్తూ మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు ధన్యవాదాలు. దోమల వల్ల కలిగే వ్యాధుల నుండి నివారణ కొరకు ఫ్రైడే నిర్వహణతో ప్రజలకు అవగాహన కల్పించాలని విజయవాడ నగర కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు శుక్రవారం ఉదయం పోలీక్లినికల్ రోడ్లో ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజలకు దోమల బారిన పడకుండా ఉండేందుకు విఎంసి సిబ్బంది అవగాహన కల్పించారు. అందులో భాగంగా అక్కడ నివసిస్తున్న ప్రజలు వారి ఇళ్లలో ఉన్న నీటి నిల్వలను శుభ్రం చేస్తూ ప్రతి ఫ్రైడే డ్రైడే నిర్వహించాలని వారు అవగాహన కల్పిస్తూ దోమలు పెరగకుండా యాంటీ లార్వా ఆపరేషన్ నిర్వహించారు. మన ఇంటి పరిసరాల్లో నీటి నిల్వలు లేకుండా జాగ్రత్త వహించాలని అన్నారు. కూలర్లు, ఫ్లవర్ వాజులు, పూల కుండీల్లో నీటిని తరచుగా మార్చాలని అన్నారు. తాగి వదిలేసిన కొబ్బరి బొండాలు, పాత టైర్లు, ఖాళీ డబ్బాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని అన్నారు. ఇంటి కిటికీలు, తలుపులకు దోమతెరలు వాడటం ద్వారా దోమకాటు నుండి రక్షణ పొందవచ్చని అవగాహన కల్పించారు. సిఐటియు అనేక కార్మిక సమస్యల కోసమే కాకుండా ఆశా వర్కర్ల సమస్యలపై కూడా నిరంతరం పోరాటం చేస్తుందని ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ ప్రధాన కార్యదర్శి కె ధనలక్ష్మి స్పష్టం చేశారు. సిఐటియు 18వ అఖిల భారత మహాసభలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ ప్రధాన కార్యదర్శి కె ధనలక్ష్మి ఆధ్వర్యంలో ఎంపీవీకే భవన్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ సిఐటియు 18వ అఖిల భారత మహాసభలు జరుగుతున్న నేపథ్యంలో వినూత్నంగా సెల్ఫీ వీడియోలతో ప్రచారం చేయాలని అన్నారు. సిఐటియు కార్మిక సమస్యల కోసం నిరంతరం పోరాటాలు చేస్తుందని
జరుగుతుందని అన్నారు. సిఐటియు అఖిల భారత మహాసభలకు దేశవ్యాప్తంగా 1300 మంది ప్రతినిధులు పాల్గొంటారని, ఆశా వర్కర్స్ యూనియన్ ప్రతినిధులు కూడా పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర కార్యదర్శి దయా రామాదేవి, ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు జి రమణకుమారి, కోశాధికారి ఏ కమల, ఉపాధ్యక్షులు వి సుధారాణి తదితరులు పాల్గొన్నారు. 2026 జనవరి 4వ తేదీ వరకు సిఐటియు అఖిల భారత 18వ మహాసభలు విశాఖ నగరంలో జరగబోతా ఉన్నాయి. ఈ మహాసభలకు భారతదేశం నలుమూలల నుండి 1600 మంది కార్మిక నేతలు హాజరు కాబోతా ఉన్నారు. 20 దేశాల నుంచి కార్మిక నేతలు సౌహార్ద సందేశం ఇవ్వడానికి రాబోతా ఉన్నారు. ఈ మహాసభల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక ఉద్యోగుల మీద చేస్తున్నటువంటి దాడికి సంబంధించి చర్చ జరగబోతా ఉంది. వాళ్ళ సమస్యల మీద చర్చ జరగబోతా ఉంది. భవిష్యత్తులో విద్యార్థులు, యువకులు, మహిళలు, వ్యవసాయ కార్మికులు, రైతాంగం, కార్మికులు, ఉద్యోగులు అందరూ కలిసి ఐక్య పోరాటాలకి వెళ్లే దిశగా చర్చలు జరగబోతా ఉన్నాయి. ఈరోజు ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా లేరు. కేంద్రంలో మోడీ అనుసరిస్తున్నటువంటి విధానాలు, ప్రజా వ్యతిరేక విధానాలు, కార్మిక వ్యతిరేక విధానాలు, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ, ప్రజల ఆస్తుని కారు చౌకగా కార్పొరేట్ సంస్థలకి కట్టబెట్టేటటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని మీద చర్చ జరగబోతా ఉంది. భవిష్యత్తు కార్యాచరణ రూపొందించబోతా ఉన్నాం. అలాగే భారతదేశ వ్యాప్తంగా స్కీముల పేరుతో లక్షలాది మంది మహిళలు ఎక్కువ మంది స్కీముల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. 45, 46 భారత కార్మిక మహాసభ జరిగినటువంటి చర్చల్లో స్కీమ్ వర్కర్లందరినీ రెగ్యులరైజ్ చేయాలని, కనీస వేతనాలు ఇవ్వాలనేటటువంటి పద్ధతిలో ఆ మహాసభల్లో చర్చ జరిగింది. భారత ప్రభుత్వం అంగీకరించింది. కానీ నేటికి స్కీముల్లో పనిచేసేటువంటి వాళ్ళకి కనీస వేతనాలు లేవు, పని భద్రత లేదు, చట్టబద్ధమైన సౌకర్యాలు లేకుండా పనిచేస్తా ఉన్నారు. అందుకని వీళ్ళందరినీ తక్షణమే కార్మికులుగా గుర్తించి కనీస వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అందుకోసం రాబోయే కాలంలో పోరాటాలు నిర్వహించబోతా ఉన్నాం. 2026 జనవరి 4వ తేదీన కార్మికులు, ఉద్యోగులతోటి భారీ ప్రదర్శన విశాఖ నగరంలో జరగబోతా ఉంది. 4వ తేదీన జరిగేటటువంటి ఈ ప్రదర్శన బహిరంగ సభ, ఆర్కే బీచ్ లో జరిగేటటువంటి బహిరంగ సభకు రాష్ట్రంలో ఉన్నటువంటి ఆశా వర్కర్లందరూ పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపు. గంజాయి మాఫియా గుండాల చేతిలో హత్య గావించబడిన పెంచలయ్య కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డివైఎఫ్ఐ నిర్వహించబడిన రౌండ్ టేబుల్ సమావేశంలో వ్యక్తులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని, డ్రగ్స్, గంజాయిని పూర్తిగా రూపుమాపాలన్న అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. డివైఎఫ్ఐ, పిఎన్ఎం, ఐద్వా, ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విజయవాడలోని బాలోత్సవ్ భవన్ డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి జి రామన్న అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజా నాట్య మండలి రాష్ట్ర కార్యదర్శి అనిల్ కుమార్ మాట్లాడారు. రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి మాఫియా రాజ్యం మేలుతుందని తెలియజేశారు. గంజాయి మాఫియాకు వ్యతిరేకంగా పోరాడిన పెంచలయ్య హత్య పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి, హోంమంత్రి స్పందించకపోవటం సిగ్గుచేటని తెలియజేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవని అన్నారు. 100 రోజుల్లో డ్రగ్స్ ని నిర్మూలిస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని అన్నారు. డ్రగ్స్ కి వ్యతిరేకంగా పోరాడతామని హెచ్చరించారు. నా పేరు అనిల్ కుమారు, ప్రజానాట్య మండలి రాష్ట్ర కార్యదర్శిని. కామ్రేడ్ పెంచలయ్య నెల్లూరు జిల్లాలో నెల్లూరు రూరల్ ప్రజానాట్య మండలి కార్యదర్శిగా ఉన్నాడు. పెంచలయ్య పాటగాడు, మంచి కళాకారుడు, రిథమిస్టు, డాన్స్ చేయగలిగేటువంటి వాడు, నటన చేయగలిగేటువంటి వాడు, అందరికీ కళారూపాలు నేర్పించగలిగేటువంటి వాడు కామ్రేడ్ పెంచలయ్య. ఆ రకంగా కళారూపాలతోటి ప్రజల్ని చైతన్యవంతం చేసేటువంటి కార్యక్రమాన్ని, డ్రగ్స్కు వ్యతిరేకంగా తను నివసిస్తున్నటువంటి ప్రాంతంలో చేపట్టినటువంటి వ్యక్తి. అదేవిధంగా ఏదైతే నెల్లూరు ఆర్డిటి కాలనీ ఉందో, ఆర్డిటి కాలనీలో యువకులందరినీ సమీకరించి ఈ డ్రగ్స్, గంజాయి వ్యతిరేక కమిటీని ఒకదాన్ని ఏర్పాటు చేసి ఆ కాలనీలో ఉన్నటువంటి యూత్ని, గంజాయికి బానిసలవుతున్నటువంటి వాళ్ళందరినీ కూడా మంచి మార్గం వైపు మార్చేదానికోసం కావాల్సినటువంటి ప్రయత్నం కామ్రేడ్ పెంచలయ్య చేశాడు. ఒక రకంగా ప్రభుత్వం మాటలకి పరిమితమైంది. ప్రభుత్వం పెద్ద పెద్ద హోర్డింగులు, ప్రచార ఆర్భాటాలు తప్ప గంజాయిని అరికట్టడంలో ఎక్కడా చిత్తశుద్ధిగా వ్యవహరించినటువంటి పరిస్థితి లేదు. ప్రభుత్వం చేయాల్సినటువంటి ప్రభుని ఒక రకంగా పెంచలయ్య చేశాడు. పెంచలయ్య పోలీస్ అధికారులు వాళ్ళందరినీ ఆ కాలనీకి తీసుకెళ్లి వాళ్ళందరితోటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ నిర్వహించినటువంటి పరిస్థితి ఉంది. అటువంటి పరిస్థితుల్లో ఎవరు గంజాయి అమ్ముతున్నారు, ఎవరు గంజాయి తాగుతున్నారు అనేటువంటిది స్పష్టంగా పోలీసులకి వీళ్ళందరికీ తెలుసు. అటువంటి వాళ్ళ పోలీసులు కనుక వెంటనే వాళ్ళ మీద చర్యలు తీసుకొని కనుక ఉన్నట్టయితే ఈరోజు పెంచలయ్య బతికుండేవాడు.
అందుకని పెంచలయ్య చనిపోయిన తర్వాత వాళ్ళని ఏదో అరెస్ట్ చేసి గంజాయిని రూపుమాపడం కోసం ప్రయత్నం చేస్తున్నాం అని చెప్పుకోవటం సిగ్గుచేటైనటువంటి విషయం. ఇంతమటికి ప్రభుత్వం వారం రోజులైనా పెంచలయ్య చనిపోయి సీఎం కానీ ఉప ముఖ్యమంత్రి కానీ లోకేష్ గారు కానీ లేకపోతే హోంమంత్రి అనిత గారు కానీ ఇంతమటికి స్పందించకపోవటం దుర్మార్గమైనటువంటి విషయం. పొలిటికల్ కక్షల సందర్భంగా జరిగినటువంటి ఘర్షణలప్పుడు వీళ్ళు పెద్ద ఎత్తున పోతారు, మోహరిస్తారు, అక్కడికి వెళ్ళి లక్షల లక్షల రూపాయలు ప్రకటించేటువంటి పరిస్థితి, ఆ కుటుంబానికి అండగా నిలబడతామని మాటలు చెప్తారు. కానీ నిజంగా ప్రభుత్వం చెప్తున్నటువంటి దాని వైపు ప్రజల్ని మంచి మార్గం వైపు మార్చేదానికోసం కావాల్సినటువంటి ప్రయత్నం ప్రజా కళాకారుడు పెంచలయ్య చేస్తే ఆ పెంచలయ్య కుటుంబాన్ని ఆదుకునే దానికోసం కనీసం వీళ్ళకి మనసు రాలేదని అంటే నిజంగా వీళ్ళు పాషాణ హృదయాలని చెప్పేసి చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. అందుకని ప్రభుత్వం వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తమ ప్రభుత్వంలో అత్యాధునిక విద్యను అందించడానికి కృషి చేస్తున్నామని సీఎం చంద్రబాబు వ్యాఖ్య. మన్యం జిల్లా బామినిలో మెగా పీటీఎం 3.0 కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చదువులో వెనుకబడిన పిల్లల విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టామని సీఎం వెల్లడి. తల్లిదండ్రుల కంటే ఉపాధ్యాయులే విద్యార్థుల్ని ఎక్కువగా ప్రభావితం చేస్తారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెల్లడి. విద్యార్థుల్ని భవిష్యత్తు కోసం తయారు చేసే బాధ్యత ఉపాధ్యాయులదేనని వ్యాఖ్య. భవానీపురం జోజీనగర్లో కూల్చిన 42 ఫ్లాట్ల కుటుంబాలను పరామర్శించిన వైసీపీ నేతలు. రాక్షస కాండల జోజీనగర్లో ఇళ్లను కూల్చివేశారని ఆరోపణ. దుర్గమ్మను దర్శించుకున్న కన్నడ నటుడు సూపర్ స్టార్ శివరాజ్ కుమార్. రాజకీయాల్లో విలువలు కలిగిన రాజకీయ నాయకుడు గుమ్మడి నర్సయ్య బయోపిక్ లో నటిస్తున్నట్లు వెల్లడించిన శివరాజ్ కుమార్. మంచి దర్శకుడు దొరికితే చంద్రబాబు నాయుడు బయోపిక్ లో కూడా నటిస్తానని స్పష్టీకరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.